హాయ్ ఫ్రెండ్స్, సూర్య, జ్యోతి, ఆనంది కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతారు. ఆనంది దిగులుగా ఉంటుంది. సూర్య ఆనందితో ఇలా అంటాడు, మనం ఎవరిని అయితే ఎక్కువ ఇష్టపడతామో మనల్ని హేట్ చేసే వాళ్ళలో లిస్ట్లో వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఈ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో అంతకు రెట్టింపు వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు. మొదట్లో అవమానపడ్డా నిజాలకి ఉన్న విలువే ఎక్కువ కుట్టి. నువ్వు సరదాగా ఆడుకున్న ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా తిరిగే రోజులు వస్తాయి. నీ మొహంలో ఏ బాధకి చోటివ్వకు. జ్యోతి, నువ్వు కుట్టి వాళ్ళను తీసుకొని కోర్టుకు వెళ్ళు. నేను నాన్నగారిని తీసుకొని కోర్టుకి వస్తాను అని చెప్తాడు సూర్య. హైమావతి జడ్జి గారిని ఏమండి ఏమండి అని లేపుతూ ఉంటుంది. సూర్య వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు. కాసేపటి వరకు బాగున్నాడురా. ఇప్పుడే టిఫిన్ తిని పాలు తాగి టాబ్లెట్స్ వేసుకున్నారు. నిద్ర వస్తోంది హైమా అన్నారు. నాతో మాట్లాడుతూ ఉండగానే ఇదిగో ఇలా అయిపోయారు. ఇందు చాటుగా చూస్తూ ఉంటుంది. హైమావతి జడ్జి గారికి పాలు కలుపుతున్నప్పుడు ఇందు పాలలో మత్తుమందు కలిపి ఉంటుంది. 2-3 టాబ్లెట్స్ ఒక్కసారి వేసుకోవడం వల్ల కళ్ళు తిరిగినట్టు ఉంటుంది అత్తయ్య గారు. మామయ్య గారిని రెస్ట్ తీసుకొనివ్వండి అని యామిని అంటుంది. నువ్వు దేవతవే తల్లి, నేను అనాల్సిన మాటలన్నీ నువ్వంటున్నావు అని ఇందు అనుకుంటుంది. ఇప్పుడు నాన్నగారిని కోర్టుకు తీసుకువెళ్ళాలి అని సూర్య అంటాడు. రే, నీకు రాత్రి చెప్పాను కదా ఆయన కోర్టుకి రాడు అని హైమావతి అంటుంది. అమ్మ, నాన్నగారు రాకపోతే అక్కడ ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది. ఈయనని ఈ పరిస్థితిలో చూసి కూడా ఇలా మాట్లాడుతున్నావురా అంటే నాకు అర్థం కావడం లేదురా. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. నాన్నగారు లేవండి, మనం కోర్టుకు వెళ్ళాలి అని సూర్య లేపుతూ ఉంటాడు. మీ నాన్నగారికి శత్రువులు ఎక్కడో లేరురా, ఇంట్లోనే ఉన్నారు అనిపిస్తోంది అని హైమావతి అంటుంది. నాన్నగారు చెప్పే సాక్ష్యం మీద ఒక అమ్మాయి భవిష్యత్తు ఆధారపడి ఉంది అమ్మా అని సూర్య అంటాడు. నీ తండ్రి గురించి నువ్వు ఆలోచించకపోయినా నా భర్త గురించి నేను ఆలోచించుకుంటా. ముందు నువ్వు బయటికి వెళ్ళు అని హైమావతి సూర్య ఎంత చెప్పినా వినకుండా సూర్యని బయటకు పంపించి తలుపు వేసేస్తుంది. కోర్టు దగ్గర జ్యోతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందు, వంశీ వస్తారు. వాళ్ళ లాయర్ దగ్గరకు వెళ్ళి సాక్షి రాలేని స్థితిలో ఉన్నాడు అని చెప్తారు. మనకు కావలసినది అదే కదా అని లాయర్ అంటాడు. నారాయణదాస్ జ్యోతి దగ్గరకు వచ్చి హేళనగా మాట్లాడి లోపలికి వెళ్తారు. జ్యోతి సూర్యకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. నేను ఇంటి దగ్గర ఉన్నాను అని విషయం చెప్తాడు జ్యోతికి సూర్య. మీరు ఏం చేస్తారో తెలీదు. అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మామయ్య గారిని తీసుకురండి అని చెప్తుంది జ్యోతి. కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. రివాల్వర్ మీద ఉన్న వేలిముద్రలు ఈ కుట్టి వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి. ఈ హత్య కుట్టినే చేసింది అనటానికి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు యువర్ ఆనర్ అని నారాయణదాస్ అంటాడు. జ్యోతి లేచి, రివాల్వర్ మీద కుట్టి వేలిముద్రలు ఉన్నంత మాత్రాన తనే ఈ నేరం చేసింది అనడానికి ఏంటి సాక్ష్యం? మా దగ్గర ఐ విట్నెస్ ఉంది, కొంచెం టైం ఇవ్వండి, సాక్షి వస్తున్నాడు అని చెప్తుంది జ్యోతి. కోర్టు టైం వృధా చేయకండి అమ్మా అని జడ్జి గారు అంటారు. జ్యోతి గారు మళ్ళీ వాయిదా తీసుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఏ సాక్షి లేడు. చిన్నప్పుడు వేరే ఊరు దాటి 14 ఏళ్ళు తప్పించుకుంది కుట్టి. ఇప్పుడు వాయిదా తీసుకుని దోషే తప్పించుకుంటుంది. లాయర్ చదువుతోంది కదా, ఆ తెలివితేటలతో దేశం దాటుతుంది అని వాదిస్తాడు పీపీ గారు. జ్యోతి ఏమీ మాట్లాడలేకపోతుంది. సరే, మీకోసం ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నానని జడ్జి గారు అంటారు. సీను, పూజారి తాత గుడిలో పూజలు చేస్తూ ఉంటారు. ఆనంది, జ్యోతి, సింహాద్రి, పద్మమ్మ ఏడుస్తూ గౌరీ ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.